సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడగా వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాలిన గాయాలతో ఉన్న మిగతా వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమలో పేలుడు కారణంగా అక్కడ పనిచేసే కార్మికులు, స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రోజువారీలాగే విధుల్లోకి వెళ్లిన వారి పట్ల విధి చిన్నచూపు చూసింది. బతుకు పోరు కోసం పనికెళ్లిన కార్మికులు అనుకోని ప్రమాదంలో అసువులు బాశారు. బాధ్యతల బరువుతో పనికెళ్లిన తండ్రి, భర్త, సోదరుడు తిరిగి వస్తారనుకున్న కుటుంబీకుల ఆశల్ని రసాయనాలు కాల్చివేశాయి. ఒళ్లంతా కాలిన గాయాలతో క్షతగాత్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. పాసమైలారంలో సిగాచి రసాయన పరిశ్రమ 40 ఏళ్లుగా నడుస్తోంది. ఉదయం పరిశ్రమలో పేలుడు జరగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు అక్కడ పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం మేర ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు 3 అంతస్తుల భవనం కుప్పకూలగా సమీపంలో మరో భవనం బీటలు వారింది. మంటల ధాటికి పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తెచ్చారు. పేలుడు ధాటికి పరిశ్రమలో ఉత్పత్తి విభాగం కుప్పకూలింది. శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుడిని బయటకు తీశారు. ఘటనా స్థలంలో హైడ్రా, డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. పేలుడు తర్వాత సమీపంలో దట్టమైన పొగలు అలుముకోవడం సహా ఘాటైన వాసనలు వెలువడగా స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అక్కడకు చేరుకున్న సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ సహాయ చర్యలు పర్యవేక్షించారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల వారిని ముందస్తుగా ఖాళీ చేయించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి తెలిపారు. సిగాచి ఫార్మా యూనిట్ లో మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెటీరియల్ తయారు చేస్తారు. ఈ డ్రైయింగ్ ప్రాసెస్ లో బ్లాస్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ప్రాసెస్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. అసలు రీజన్ ఏందనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. దాంతో పాటే ఈ యొక్క బ్లాస్టింగ్ లో మొత్తం ఆ యొక్క డ్రైయింగ్ ఎక్విప్మెంట్ గానీ, తర్వాత పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ గానీ చాలా డ్యామేజ్ కావడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా ఇండస్ట్రీలో ఏంటంటే వీళ్ళు ఫైర్ కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం, ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ మిగతా సిస్టమ్స్ పెట్టుకున్నారు. కానీ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఈ ఫైర్ సిస్టమ్స్ ఏవి పనిచేయవు. సెకండ్స్ లోనే ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి బ్లాస్టింగ్ లో ఈ ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ పనిచేయడం అనేది ఇంపాసిబుల్. పరిశ్రమలో